హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు వీడియోలో 2024 లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక కామెడీ డ్రామా సిరీస్ ని చూద్దాం. ఈ సిరీస్ లో సూరజ్ హీరోగా నటించడం జరిగింది. ఆ సిరీస్ పేరు నాగేంద్రన్స్ హనీమూన్స్. ఈ సిరీస్ మొత్తం చాలా కామెడీగా ఉంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి సిరీస్ ని స్టార్ట్ చేద్దామా? సిరీస్ స్టార్ట్ అవగానే 1978లో ఒక రోజు రాత్రి నాగేంద్ర ఇంకా తన ఫ్రెండ్ సోమన్ పరిగెడుతూ ఒక కాలువ దగ్గర ఆగి ఆయాసపడుతున్న నాగేంద్ర తన ఫ్రెండ్ సోమన్ ని చూసి, ఇక నా లైఫ్ ఫినిష్ అయిపోయింది, వాడికి అన్ని తెలిసిపోయాయి, ఇక నన్ను వాడు వదిలిపెట్టడు, ఇక మన జీవితంలో ప్రశాంతంగా ఉండలేము, దానికంటే ఈ కాలంలో దూకి చనిపోవడం బెటర్ అని చెప్తూ నాగేంద్రన్ ఆ కాలంలోకి దూకబోగా తన ఫ్రెండ్ సోమన్ అతన్ని ఆపి, నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయకు, ఇదే చివరిసారి, నువ్వు అనుకున్నట్లుగానే ఖచ్చితంగా విదేశాలకు వెళ్తావు అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. నాగేంద్రన్ వాళ్ళ అమ్మకు వయసైపోగా పొద్దున్నే లేచి తన కొడుకు కోసం కాఫీ ఇంకా టిఫిన్ ని రెడీ చేసి పనికి వెళ్తుంది. కానీ నాగేంద్రన్ మాత్రం 10 దాటిన తర్వాత నిద్రలేచి తనమ్మ తన కోసం కష్టపడి చేసిన టీ ఇంకా టిఫిన్ చేయకుండా తన అమ్మ దాచిపెట్టిన డబ్బుని ఇంకా ఇంట్లో ఉన్న కోడిగుడ్లను తీసుకుని వెళ్లి పక్కనే ఉన్న హోటల్లో ఆ నాటుగుడ్లను ఇచ్చేసి దానికి బదులుగా టిఫిన్ చేసి టైం ని వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి నాగేంద్రన్ కి వాళ్ళమ్మ తన మేనకోడలనిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది. కానీ నాగేంద్రన్ కి మాత్రం ఈ పెళ్లంటే ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే పెళ్లి చేసుకోనని చెప్తూ ఉంటాడు. కానీ జానకి మాత్రం తన బావే తన భర్తగా వస్తాడని ఆశలు పెంచుకుంటూ ఉంటుంది. అలా ఒక రోజు నాగేంద్రన్ ఫ్రెండ్ సోమన్ తన దగ్గరికి వచ్చి, మన ఫ్రెండ్ పాలు కువైట్ నుంచి తిరిగి వచ్చాడు, నిన్ను కూడా కలవాలన్నాడు అని చెప్పగానే ఇద్దరు కలిసి అతని దగ్గరికి వెళ్తారు. అప్పుడు అతను కువైట్ నుంచి బాగా డబ్బు సంపాదించి వచ్చానని తన గొప్పలన్నీ చెప్పుకుంటూ తను తీసుకువచ్చిన ఒక ఫారిన్ బ్రాండ్ ని వీళ్ళకి తాగించగా అది చూసిన నాగేంద్రన్ పాలుస్ లాగే కువైట్ వెళ్లి తను కూడా బాగా డబ్బును సంపాదించాలని మనసులో అనుకుంటాడు. ఈ ఊర్లో మాత్రం ఉండకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు పాలుస్ అమ్మిని అనే మహిళ దగ్గరికి వెళ్లి తనతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అమ్మిని ఉంచుకున్న చెట్టియార్ అనే వ్యక్తి అక్కడికి చేరుకుంటాడు. దాంతో పాలుస్ నేను దొరికిపోయాను, నా పరువంతా పోతుంది అని భయపడుతూ ఉంటాడు. కానీ బయట ఉన్న నాగేంద్రన్ మాత్రం చాలా కష్టపడి పాలుస్ ని అక్కడి నుంచి తప్పిస్తాడు. దాంతో పాలుస్ నాగేంద్రన్ ని చూసి, ఈ రోజు నువ్వు నా ప్రాణాన్ని గౌరవాన్ని రెండింటినీ కాపాడావు, నీకు నేనేదైనా చేస్తాను, ఏం కావాలి చెప్పు అని అంటాడు. అది విన్న నాగేంద్రన్ పాలుస్ తో, నేను కూడా నీలాగే కువైట్ కి వెళ్లి బాగా డబ్బు సంపాదించి సెటిల్ అవ్వాలనుకుంటున్నా అని చెప్తాడు. అప్పుడు పాలుస్ నాగేంద్రన్ తో, నీ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, సరే అయితే నువ్వు ముందుగా ఒక పని చేయి, వీసా కోసం 17,000 డబ్బులు రెడీ చేసుకో, నేను నా పాత ఓనర్ తో మాట్లాడి నీ కోసం ఉద్యోగాన్ని కూడా చూస్తాను, నీకు ఫ్లైట్ టికెట్ కూడా వాళ్లే వేస్తారు అని చెప్తాడు. అది విన్న నాగేంద్రన్ వెంటనే తన అమ్మ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. అది విన్న వాళ్ళమ్మ, నువ్వు ఇక్కడే ఏ పని పాట చేయవు, కువైట్ వెళ్లి ఏం పని చేస్తావు, అయినా నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్తుంది. దాంతో కోపం తెచ్చుకున్న నాగేంద్రన్ వెంటనే తన ఫ్రెండ్ సోమన్ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు సోమన్ కూడా నాగేంద్రన్ ని చూసి, అసలే మీ అమ్మ నిన్ను పెంచడానికి చాలా కష్టపడుతుంది, ఈ వయసులో అంత డబ్బు ఆవిడ ఎలా తీసుకొస్తుంది అని అంటాడు. అయినా కూడా నువ్వు కువైట్ వెళ్లడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అదేంటంటే ఎలాగో నీ మరదలు జానకిని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా, తనని పెళ్లి చేసుకుని కట్నంగా ఇచ్చిన ఆ డబ్బుతో నువ్వు కువైట్ కు వెళ్లి సంతోషంగా ఉండొచ్చు కదా అని అంటాడు. ఆ ఐడియా నచ్చడంతో నాగేంద్రన్ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఆ తర్వాత రోజే తన మరదల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అలా నాగేంద్రన్ వాళ్ళమ్మ తనకి జానకి పెళ్లి చేయిస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నాగేంద్రన్ ఆశించినట్లుగా తన మావయ్య కట్నం ఇవ్వలేకపోతాడు. దాంతో కోపం తెచ్చుకున్న నాగేంద్రన్ వాళ్ళ అమ్మని ఇంకా జానకిని చూసి బాగా కోప్పడుతూ తనని వెంటనే ఇంటి నుంచి పంపించే, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లుగా నాకు డబ్బులు ఇవ్వలేకపోయారు అని తిడుతూ ఉంటాడు. సరిగ్గా ఇక్కడితో ఎపిసోడ్ 1 పూర్తవుతుంది. అలా సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే నాగేంద్రన్ తన ఫ్రెండ్ సోమన్ దగ్గరికి వెళ్లి, నువ్వు చెప్పావని నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా నేను తనని కట్నం కోసం పెళ్లి చేసుకున్నాను, కానీ వాళ్ళు నాకు కట్నం ఇవ్వలేదు అని గొడవ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న సోమన్ తనని చూసి, నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే వెళ్లి అమ్మతో మాట్లాడి వస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత నాగేంద్రన్ అదే కోపంలో ఇంటికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో నాగేంద్రన్ వాళ్ళమ్మ తన కోడలు జానకితో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో నాగేంద్రన్ బయట నుంచే వింటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళమ్మ జానకిని చూసి, నువ్వే ఎలాగైనా వాడిని దారికి తెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేసి వాడిని రోజు పనికి వెళ్లేలాగా చూడు, వాడు సోమరిపోతైపోయాడు, మనం రేపే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్దాం, ఆయన ఒక తాయెత్తిస్తాడు, ఆ తాయెత్తు ద్వారా వాడు మన మాట వినేలాగా చేద్దాము అని అంటుంది. ఇదంతా కూడా నాగేంద్రన్ బయట నుంచి వినేస్తాడు. ఆ తర్వాత రోజు సోమన్ దగ్గరికి తనకు తెలిసిన చెండి అని ఒక బ్రోకర్ వచ్చి, నేను అవరాచరణ ఒక పోలీస్ దగ్గర కాస్త డబ్బును తీసుకుని తన చెల్లికి పెళ్లి కొడుకుని తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ డబ్బు మొత్తం నా భార్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో వాడేశాను, నేను వాళ్ళకి చెప్పిన సమయం కూడా వస్తుంది, ఇంకొక వారంలో నేను ఒక పెళ్లి కొడుకుని తన చెల్లి కోసం తీసుకువెళ్ళకపోతే అతను నన్ను చంపేస్తాడు అని చెప్తాడు. అందుకే నువ్వే ఏదో ఒకలాగా ఒక క్రిస్టియన్ వరుణ్ణి వెతికి
తనకి పెళ్లి చేసి నన్ను కాపాడాలి అని చెప్తాడు. అలా సహాయం అడిగి ఆ చండి అనే బ్రోకర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నాగేంద్రన్ తన ఫ్రెండ్ సోమన్ దగ్గరికి వచ్చి నిన్న తన ఇంటి బయట నుంచి తన అమ్మ ఇంకా తన భార్య మాట్లాడుకున్న మాటలన్నీ తనకి చెప్తాడు. అది విన్న సోమన్ తనని చూసి, అంటే ఇంట్లోనే నీకు వ్యతిరేకంగా ఒక పార్టీ రెడీ అయిందా? నీకేదన్నా మందు పెట్టేస్తే ఏమవుతావు నువ్వు అని అంటాడు. అది విన్న నాగేంద్రన్ ఇంకా భయపడిపోయి నేను చస్తే ఆ ఇంటికి వెళ్ళను అని చెప్తాడు. దాంతో సోమన్ నాగేంద్రన్ కి మందు అలవాటు లేకపోయినా తనకు మందు తాగించి నువ్వు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లి తీరుతావు. నిన్ను ఎవరైతే ఇంట్లో మోసం చేయాలనుకుంటున్నారో నువ్వు వాళ్ళనే మోసం చెయ్యి. అది విన్న నాగేంద్రన్ కి ఏమీ అర్థం అవ్వక అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, వాళ్ళని నేను మోసం చేయడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు సోమన్ నాగేంద్రన్ తో రేపు మనం ఈ ఊరు నుంచి వెళ్లిపోదాం అని చెప్తాడు. దాంతో ఆ తర్వాత రోజు రాత్రి నాగేంద్రన్ ఇంకా సోమన్ కలిసి ఆ ఊరు నుంచి బయలుదేరతారు. అలా ఇద్దరు కలిసి రన్ని అనే గ్రామానికి చేరుకుంటారు. అదే గ్రామంలో అవరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ కి లిల్లీ కుట్టి అనే 38 సంవత్సరాల వయసు గల ఒక చెల్లి ఉంటుంది. తనకి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదని చివరికి చండి అనే బ్రోకర్ కి కమిషన్ కూడా ఇచ్చి ఉంటాడు. అవరాచన్ తండ్రి కూడా తన కూతురు పెళ్లి ఎలాగైనా చెయ్యాలి అని చెప్పి అవరాచన్ మీద ఒత్తిడి తెస్తూ ఉంటాడు. అంతేకాదు లిల్లీ కుట్టి తనకి పెళ్లి జరగడం లేదని గదిలో తనని తాను బంధించుకుని ఉంటుంది. దాంతో అవరాచన్ తన చెల్లి దగ్గరికి వెళ్లి నువ్వేం బాధపడకు, ఈ రోజు జోసెఫ్ అనే పెళ్లి కొడుకు నిన్ను చూడ్డానికి వస్తున్నాడు, నీకు నచ్చితే వెంటనే పెళ్లి చేసేద్దాం అని చెప్తాడు. అది విన్న లిల్లీ కుట్టి తనకి పెళ్లి కాబోతుంది అని చాలా సంతోషపడుతుంది. మరో పక్క నాగేంద్రన్ తన ఫ్రెండ్ సోమన్ ని చూసి మనం ఈ ఊరికి ఎందుకు వచ్చాం అని అడుగుతాడు. అది విన్న సోమన్ నాగేంద్రన్ ని చూసి ఈ ఊరిలో నీ పేరు జోసెఫ్, అంతేకాదు ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ చెల్లికి చాలా రోజుల నుంచి పెళ్లి అవటం లేదు, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు నీకు చాలా డబ్బును ఇస్తారు, ఆ డబ్బుతో నువ్వు కువైట్ వెళ్లి చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పడంతో అది విన్న నాగేంద్రన్ తన మనసులో ఇదంతా తప్పు అని అనుకుంటాడు. కానీ తనకి కువైట్ కి వెళ్లాలన్న ఆశ వల్ల చివరికి ఒప్పుకుంటాడు. అలా వీళ్ళిద్దరూ కలిసి అవరాచన్ ఇంటికి చేరుకుంటారు. అప్పుడు సోమన్ అవరాచన్ ని చూసి ఈ జోసెఫ్ చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగాడు, తనకంటూ ఎవ్వరూ లేరు, ఇప్పుడు తను ఒక టింబర్ డిపోలో పనిచేస్తున్నాడు అని చెప్తాడు. అంతేకాదు నాగేంద్రన్ అలియాస్ జోసెఫ్ ఆ లిల్లీ కొట్టి కూడా నచ్చేయడంతో అవన్నీ చూసిన అవరాచన్ తనకెవ్వరూ లేరంటే మనకే మంచిది, ఎందుకంటే ఎవరన్నా ఉంటే మన లిల్లీ కుట్టికి పిచ్చి ఉందనే విషయం అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఉంది, అంతేకాదు ఈ పెళ్లి కూడా త్వరగా చేసేయాలి, పెళ్లికి కూడా చాలా తక్కువ మందిని పిలవాలని ఆలోచిస్తూ ఉంటాడు అవరాచన్. దాంతో వెంటనే నాగేంద్రన్ అలియాస్ జోసెఫ్ తో లిల్లీ కుట్టి పెళ్లి చేయిస్తారు. అలా పెళ్లి జరిగిన 5వ రోజు లిల్లీ కుట్టి దగ్గరికి వెళ్లిన జోసెఫ్ మా మావయ్య చనిపోయారు, నేను వెంటనే ఆయన చూడటానికి వెళ్ళాలి అని చెప్పి లిల్లీ కుట్టి పేరు మీద ఉన్న కాస్త డబ్బును కూడా తీసుకుని సోమన్ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నాగేంద్రన్. సరిగ్గా ఇక్కడతో ఈ సిరీస్ 2వ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అలా 3వ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగా నాగేంద్రన్ ఇంకా సోమన్లు బేకల్ అనే ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ సోమన్ కి పరిచయం ఉన్న బషీర్ అనే వ్యక్తిని కలుస్తారు. ఆ తర్వాత సోమన్ నాగేంద్రన్ ని చూసి ఈ ఊరిలో తంకగాన్ అనే ఒక పెద్ద వ్యక్తి ఉండేవారు, ఆయన కాలం చేసిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఆయన పేరు మీద పెట్టిన ట్రస్ట్ కొంతమంది ముస్లిం యువతి యువకులకు ఉచితంగా పెళ్లి చేస్తున్నారు. అలా వాళ్ళ పెళ్లిని జరిపించి 3 కాసుల బంగారంతో పాటు కాస్త డబ్బును కూడా ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా మన బషీర్ చేతుల మీద జరుగుతూ ఉంటుంది అని చెప్పడంతో అదంతా విన్న బషీర్ కూడా సోమన్ నాకంతా చెప్పాడు, నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను, కానీ మీరు మీ పేరుని మార్చుకోవాల్సి ఉంటుంది, నేను మీకు సహాయం చేసినందుకు నాకు ఖచ్చితంగా కమిషన్ కూడా ఇవ్వాలి అని చెప్తాడు. అది విన్న నాగేంద్రన్ వెంటనే తన పేరుని అలీ హుస్సేన్ గా మార్చుకుంటాడు. అలా పేరు మార్చుకున్న నాగేంద్రన్ వెంటనే బషీర్ చెప్పిన ప్రాంతానికి చేరుకోగా బషీర్ అక్కడ ఉన్న వాళ్ళని మేనేజ్ చేసి అలీ హుస్సేన్ కిచ్చి పెళ్లి చేయడానికి లైలా సుల్తానా అనే మహిళని అక్కడికి పిలుస్తారు. అయితే లైలా సుల్తాన్ చూసిన నాగేంద్రన్ వెంటనే షాక్ అయిపోతాడు. సరిగ్గా అప్పుడే స్టోరీ కాస్త వెనక్కి వెళ్తుంది. ఏ రోజైతే నాగేంద్రన్ ఇంకా సోమన్ ఆ ఊరికి చేరుకున్నారో అదే రోజు ఈ లైలా సుల్తానా వీళ్ళ ముందుగా వెళ్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక కారు వచ్చి ఆమెను ఆపి వాళ్ళల్లో ఒకరు ఈమెను చూసి మా అన్నను చంపి ఈ ఊరొచ్చి బ్రతుకుతున్నావా, నిన్ను ఎట్టి పరిస్థితులను బ్రతకనివ్వను అని అంటూ ఆమెను చంపడానికి ప్రయత్నించగా అప్పుడు లైలా సుల్తానా ఆ ముగ్గురిని బాగా కొట్టి నేను అన్ని మర్చిపోయి ఈ ఊరిలో ప్రశాంతంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను, మీరు అనవసరంగా నా వెంటపడి నా లైఫ్ ని డిస్టర్బ్ చేస్తే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను అని బెదిరించి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అది గుర్తు తెచ్చుకున్న నాగేంద్రన్ అలియాస్ అలీ హుస్సేన్ చాలా భయపడిపోతాడు. కానీ సోమన్ మాత్రం నువ్వేం భయపడొద్దు అని నాగేంద్రన్ కి సైగ చేస్తాడు. దాంతో అలీ హుస్సేన్ అలియాస్ నాగేంద్ర ఆ లైలాని పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లి జరిగాక ఆ ట్రస్ట్ ఇచ్చే బంగారం ఇంకా డబ్బును కూడా ఆ లైలానే తీసేసుకుంటుంది. అప్పుడు నాగేంద్రన్ సోమన్ దగ్గరికి వెళ్లి అసలే ఈ అమ్మాయి పెద్ద రౌడీ, ఈ రోజు రాత్రి నేను తనతో సమయం ఎలా గడపాలి అని అడుగుతాడు. ఇదంతా విన్న సోమన్ మాత్రం నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ అమ్మాయి దగ్గరే 3 కాసుల బంగారంతో పాటు కాస్త డబ్బు కూడా ఉంది, అవన్నీ తీసుకుని నువ్వు నేనుంటున్న లాడ్జ్ దగ్గరికి వచ్చేసేయి, మనం అక్కడి నుంచి వెళ్లిపోదామని అంటాడు. మరో పక్క గదిలో ఉన్న లైలా వివాహం జరిగాక ఆ ట్రస్ట్ ఇచ్చిన డబ్బుని ఒక పర్స్ లో పెట్టి బెడ్ కింద పెడుతుంది. అంతేకాకుండా ఆ ట్రస్ట్ ఇచ్చిన 3 బంగారపు కాయిన్ ని తన బ్లౌజ్ లో వేసుకుంటుంది. అలా సోమన్ తో మాట్లాడిన
భయపడిన నాగేంద్రన్ ధైర్యం చేసి చివరికి లైలా ఉన్న గదిలోకి వెళ్తాడు. అలా గదిలోకి వెళ్లిన నాగేంద్రన్ తనని చూసి, అవును నువ్వు పొద్దున కొట్టింది ఎవరిని అని అడుగుతాడు. అప్పుడు లైలా తనని చూసి, నువ్వు వాళ్ళ గురించి తెలుసుకునే ముందు నా గురించి తెలుసుకోవాలి. నాకు ఎన్నో సంవత్సరాల క్రితం పెళ్లయింది. నేను నా భర్తతో చాలా సంతోషంగా ఉండేదాన్ని. కానీ నా భర్త నాకు తెలియకుండా మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అది నేను నా కళ్ళారా చూశాను. ఆ నిజం తెలిసాక నేను నా భర్తతో గొడవ పడుతూ ఉండగా ఆయన నా గొంతు పిసికి నన్ను చంపాలని ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న సిజర్స్ ని తీసుకుని నా భర్తని పొడిచేశాను. దాంతో నాకు 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. రీసెంట్ గానే నేను జైలు నుంచి రిలీజ్ అయ్యి మా అమ్మని కలిశాను. కానీ మా అమ్మ మాత్రం నేను ఒక హంతకురాలిని అంటూ నన్ను ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ట్రస్ట్ వారు చేసేది తెలుసుకొని నేను కూడా ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటే నాకు ఒక కొత్త జీవితం దొరుకుతుందని ఆశించాను. అందుకే నేను పెళ్లి చేసుకున్నాను అంటూ తన గతం గురించి మొత్తం నాగేంద్రన్కి చెప్తుంది. అలా కాసేపటికి వాళ్ళిద్దరూ నిద్రపోతారు. కాస్త సమయం గడిచాక నాగేంద్రన్ నిద్రలేచి లైలా బ్యాగ్ మొత్తాన్ని వెతికి చూస్తాడు. కానీ అతనికి డబ్బు కానీ ఆ బంగారపు కాయిన్స్ కానీ కనిపించవు. దాంతో నాగేంద్రన్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో లైలా బ్లౌజ్ నుంచి ఒక బంగారపు కాయిన్ కింద పడుతుంది. దాంతో చాలా కామ్ గా నాగేంద్రన్ ఆ కాయిన్ ని తీసుకుంటాడు. అంతేకాదు మరో బంగారపు కాయిన్ లైలా బ్లౌజ్ దగ్గరే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని తీసుకునే ధైర్యం చేయలేక నాగేంద్రన్ అక్కడి నుంచి కామ్ గా బయటికి వచ్చేస్తాడు. మరో పక్క అవరాచన్ భార్య తన దగ్గరికి వచ్చి ఒక పేపర్ ని చూపిస్తుంది. ఆ పేపర్ లో అలీ హుస్సేన్ అలియాస్ జోసెఫ్ అలియాస్ నాగేంద్రన్ కి లైలా సుల్తానాతో వివాహం జరిగినట్టు పేపర్ లో ప్రింట్ చేసి ఉంటుంది. అది చూసిన అవరాచన్ వెంటనే తన బట్టలు సర్దుకొని ఆ ఊరికి బయలుదేరతాడు. సరిగ్గా ఇక్కడతో ఎపిసోడ్ 3 ఎండ్ అవుతుంది. అలా 4వ ఎపిసోడ్ మొదలవగా వట్టపాలెం అనే ప్రాంతంలో కృష్ణన్ అనే పూజారి దగ్గరికి మాధవన్ అనే బ్రోకర్ ఒక సంబంధాన్ని తీసుకొస్తాడు. అప్పుడు కృష్ణన్ ఆ బ్రోకర్ ని చూసి, అబ్బాయికి 40 సంవత్సరాలు అంటున్నావు, కానీ వచ్చే డిసెంబర్ కి మా అమ్మాయికి 21 వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అక్కడే ఉన్న కృష్ణన్ రెండో భార్య తనని చూసి, రేపు డిసెంబర్ కి నీ కూతురికి 21 సంవత్సరాలు వస్తాయని ఆలోచిస్తున్నావు, కానీ అదే డిసెంబర్ కి తనకి 6 నెలలు వస్తాయని ఆలోచించావా? ఏదో ఒకటి చేసి తనకి వెంటనే పెళ్లి చేసి పంపించాలి, లేదంటే తన తర్వాత ఉన్న నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని అడుగుతుంది. అయితే ఆ పూజారి మాత్రం తన కూతురు నిజాన్ని చెప్పకుండా పెళ్లి చేయడం తప్పు కదా అని ఆలోచిస్తాడు. కానీ తన భార్య ఇంకా ఆ బ్రోకర్ బలవంత పెట్టడంతో తన కూతురు సావిత్రికి పెళ్లి చేసేద్దామని నిర్ణయం తీసుకుంటాడు. మరో పక్క సోమన్ నాగేంద్రన్ పేరుని గోవిందన్ గా మార్చి తనకు అమ్మా నాన్నలుగా యాక్ట్ చేయడానికి 2 ఆర్టిస్టులను కూడా తెప్పించి అందరూ కలిసి పూజారి కృష్ణన్ ఇంటికి చేరుకుంటారు. నిజానికి సావిత్రికి పెళ్లి ఇష్టం లేకపోయినప్పటికీ వాళ్ళ నాన్న మాట కాదనలేక ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ ఆ పెళ్లి చూపుల సమయంలోనే గోవిందన్ తో మాట్లాడుతున్న సావిత్రికి వాంతులు అవ్వడంతో తన అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుంది. అలా పక్కకు వెళ్లిన సావిత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. సావిత్రి తన స్నేహితులతో కలిసి కాలేజ్ కు వెళ్లి చదువుకుంటూ ఉంటుంది. అయితే ఒక రోజు తన కాలేజీకి ఒక కొత్త లెక్చరర్ వస్తారు. ఆ లెక్చరర్ ఇంకా సావిత్రి ఒకరినొకరు చూసుకుని ఇష్టపడతారు. ఆ తర్వాత వాళ్ళు ప్రేమించుకుని చాలా దగ్గరైపోతారు. ఎంత దగ్గరవుతారంటే ఇద్దరు కలిసి ఒక లాడ్జికి కూడా వెళ్తారు. దానివల్ల సావిత్రి నెల తప్పుతుంది. అది తెలుసుకున్న సావిత్రి వెంటనే ఆ లెక్చరర్ దగ్గరికి వెళ్లి విషయం అంతా చెప్పగా ఆ తర్వాత రోజు అతను కాలేజ్ లో ఉద్యోగం మానేసి వెళ్లిపోతాడు. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మరో పక్క పోలీస్ ఆఫీసర్ అవరాచన్ ముస్లిం యువతి యువకులకు పెళ్లి చేసే ఆ ట్రస్ట్ కి సంబంధించిన బషీర్ దగ్గరికి వెళ్లి తనని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేసి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. దాంతో బషీర్ వెంటనే వాళ్ళు వట్టపాలెం వెళ్లారు సార్ అని చెప్పేస్తాడు. ఆ విధంగా ఆఫీసర్ అవరాచన్ వట్టపాలెం బయలుదేరతాడు. మరో పక్క సావిత్రితో గోవిందన్ అలియాస్ నాగేంద్రన్ కి పెళ్లి జరుగుతుంది. అలా పెళ్లి జరిగిపోవడంతో అమ్మ నాన్నలుగా నటించడానికి వచ్చిన ఆర్టిస్టులు వాళ్ళ పేమెంట్ ని తీసుకుని వెళ్లిపోతారు. మరో పక్క నాగేంద్రన్ సోమన్ ని చూసి వాళ్ళు నాకు ఇస్తానన్న బంగారం ఇచ్చేశారు, ఈ రోజు రాత్రి నేను వాటిని తీసుకుని నీ దగ్గరికి వస్తాను అని చెప్తాడు. సరిగ్గా అదే రోజు రాత్రి గోవిందన్ అలియాస్ నాగేంద్రన్ తన ట్రంకు పెట్టి తీసుకుని బయలుదేరుతూ ఉన్న సమయంలో బయట కుక్కలు అరుస్తూ ఉంటాయి. అయితే వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉండడంతో బయటకు వెళ్లే దారి తెలియక నాగేంద్రన్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. దాంతో గోవిందన్ అలియాస్ నాగేంద్రన్ చాలా కష్టపడి భయపడుతూ బయటకు వెళ్తూ ఉన్న సమయంలో తనకి దూరం నుంచి గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అది విన్న గోవిందన్ చాలా భయపడిపోతాడు. అంతేకాదు గోవిందన్ వెనుక ఒక తెల్ల చీర కట్టుకున్న మహిళ గజ్జల శబ్దం చేస్తూ ఒక గదిలోకి వెళ్లిపోతుంది. అది చూసిన గోవిందన్ భయపడిపోయి వెంటనే పక్కన ఉన్న గదిలో తన ట్రంకు పెట్టితో సహా కింద పడిపోతాడు. సరిగ్గా అదే గదిలో ఒక మహిళ తెల్ల చీర కట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇంతలో గోవిందన్ అది ఎవరా అని చూడగా ఎవరో కాదు, అది సావిత్రి అని తెలుస్తుంది. దాంతో వెంటనే తను అక్కడికి చేరుకుని సావిత్రిని కాపాడి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు అని అంటాడు. దాంతో సావిత్రి గోవిందన్ పక్కనే ఉన్న ట్రంకు పెట్టిని చూసి గోవిందన్ కి తనే సహాయం చేసి ఆ ఇంటి నుంచి బయటికి పంపిస్తుంది. అంత సహాయం చేసిన సావిత్రికి నాగేంద్రన్ తన ట్రంకు పెట్టిలోంచి సావిత్రి వాళ్ళ నాన్న ఇచ్చిన సగ బంగారాన్ని తనకి ఇచ్చి, దీంతో నువ్వు నీ బిడ్డ జీవితాంతం బ్రతకలేరు, కానీ మీకు ఇదెంతో కొంత సహాయపడుతుంది, మిగిలిన బంగారం నాకు అవసరం, ఇలాంటి పిచ్చి పనులు మళ్లీ చేయొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నాగేంద్రన్.
అలా అక్కడి నుంచి బయలుదేరిన నాగేంద్రన్ వెంటనే సోమన్ ఉన్న లాడ్జ్ కి చేరుకొని కింద లాడ్జ్ ఉన్న నిద్రపోతూ ఉన్న సమయంలో అతనికి బిల్ కూడా పే చేయకుండా అక్కడి నుంచి చాలా స్పీడ్ గా ఆ ఊరు నుంచి బయలుదేరతారు. సరిగ్గా ఇక్కడతో 4th ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అలా 5th ఎపిసోడ్ మొదలవ్వగానే కైంకరి అనే గ్రామాన్ని చూపిస్తారు. ఆ గ్రామంలో తంగం అనే వేసి జీవిస్తూ ఉంటుంది. మరో పక్క అదే గ్రామంలో ఉన్న శిబు అనే కుర్రవాడు తన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్లి, ఈ రోజు సర్పంచ్ గారు ఈ గ్రామంలోనే వేసి అనే వాళ్లే ఉండకూడదు అని, ఈ తంగానికి నెల రోజులు గడువు ఇస్తున్నాను అని, నెల రోజుల్లో తను పెళ్లి చేసుకుంటే గౌరవంగా ఇదే గ్రామంలో ఉండొచ్చని, లేదంటే తనని ఈ గ్రామం నుంచి వెలివేస్తామని చెప్పారని చెప్తాడు. అంతేకాదు శిబు వాళ్ళని చూసి, ఇలా జరగకూడదు, తంగానికి ఎలాగైనా మనమే పెళ్లి చేయాలి. కానీ ఆ తంగాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒక వ్యక్తి సిద్ధంగానే ఉన్నాడు. కానీ అతను 2500 కట్నంగా అడిగాడు. మనందరం కలిసి ఎలాగైనా ఊరి మొత్తం మీద చందా పోగు చేసి తంగంకి పెళ్లి చేయాలని డిసైడ్ చేసుకుని ఊరి మొత్తం తిరిగి చందాలు కలెక్ట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో నాగేంద్రన్ తన పేరుని సుకుమారన్ గా మార్చుకొని ఆ గ్రామానికి తన ఫ్రెండ్ తో కలిసి వస్తాడు. ఆ విధంగా శిబు అండ్ గ్యాంగ్ వెళ్లి తంగం దగ్గరికి వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ దగ్గర డబ్బును కలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత శిబు అండ్ గ్యాంగ్ సుకుమారన్ అలియాస్ నాగేంద్రన్ ఇంకా సోమన్ దగ్గరికి వెళ్లి వాళ్ళని చూసి, పెళ్లయిన తర్వాత మీరు ఒక నెల రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు వెంటనే వెళ్లిపోతే ఊర్లో వారికి అనుమానం వస్తుంది. ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. అందుకు వీళ్ళు ఒప్పుకోవడంతో సుకుమారన్ అలియాస్ నాగేంద్రన్ కి తంగం నిచ్చి పెళ్లి చేస్తారు. అలా పెళ్లి జరిగిపోవడంతో తంగం సుకుమారాన్ని తీసుకుని ఊరు మొత్తం తిప్పి చూపిస్తూ సర్పంచ్ ఆఫీస్ దగ్గర కూడా తీసుకుని వెళ్లి తనకి పెళ్లైందనే విషయాన్ని చెప్పి ఇంటికి తీసుకొస్తుంది. సరిగ్గా అదే సమయంలో శిబు ఇంకా గ్యాంగ్ తంగం ఇంటికి చేరుకొని వాళ్ళు ఇస్తాను అని మాటిచ్చినట్లుగా సుకుమారన్ కి ఆ 2500 ఇవ్వబోతూ ఉంటారు. కానీ సరిగ్గా అదే సమయంలో తంగం ఈ డబ్బు ఇక మా ఇద్దరివే కదా అని ఆ డబ్బును తను తీసేసుకుంటుంది. ఆ తర్వాత సోమన్ నాగేంద్రన్ ని చూసి, ఈ రోజు నేను బయలుదేరుతున్నాను, 3 రోజుల తర్వాత వస్తాను, నేను తిరిగి వచ్చాక మద్రాసు వెళ్లి అటు నుంచి ముంబై చేరుకోవాలి, ఆ తర్వాత నువ్వు ముంబై నుంచి కువైట్ కి వెళ్లిపోవచ్చు. అంతేకాకుండా సోమన్ నాగేంద్రన్ ని చూసి, ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడగగా అప్పుడు నాగేంద్రన్ సోమన్ తో, ఇప్పుడు మన దగ్గర దాదాపు 8000 ఉంది, అంతేకాదు తంగం దగ్గర ఆ కుర్రవాళ్ళు ఇచ్చిన 2500 ఉన్నాయి, కానీ తను ఆ డబ్బుని అల్మారాలో పెట్టి తాళం వేసింది అని చెప్తాడు. దాంతో సోమన్ నాగేంద్రన్ తో, నేను ఒక 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను, ఈ లోపు తంగం దగ్గర ఉన్న ఆ డబ్బును కూడా నువ్వు తీసుకో అని చెప్తాడు. మరో పక్క తంగం సుకుమారాన్ని పెళ్లైతే చేసుకుంటుంది, కానీ తన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ని కాదనకుండా సుకుమారన్ కళ్ల ముందే వేరే గదిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. సుకుమారన్ మాత్రం తంగం దగ్గరికి వచ్చే కస్టమర్స్ కోసం కూల్ డ్రింక్స్ ఇంకా చిప్స్ లాంటివి తెస్తూ సర్వ్ చేస్తూ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క లిల్లీకుట్టి అనేటువంటి అవరాచన్ వట్టపాలెం గ్రామానికి వెళ్లి తనకి జరిగిందంతా అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కి చెప్పడంతో ఆ పోలీస్ ఆఫీసర్ బాగా ఆలోచించి, ఈ మధ్యనే లాడ్జ్ లో ఎవరో బిల్ కట్టకుండా వెళ్లారని తెలిసింది. ఆ లాడ్జ్ ఓనర్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. వెంటనే ఆ లాడ్జ్ ఓనర్ దగ్గరికి తీసుకువెళ్లగా అవరాచన్ వెంటనే ఆ లాడ్జ్ ఓనర్ కి లైలా సుల్తానాన్ని పెళ్లి చేసుకున్న అలీ హుస్సేన్ అలియాస్ జోసెఫ్ ఫోటోని చూపించడంతో ఆ లాడ్జ్ ఓనర్ గుర్తుపట్టి, అవును సార్ ఇతనే, ఇతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు అని చెప్తాడు. దాంతో అవరాచన్ వెంటనే వాళ్ళిద్దరూ ఉండి వెళ్లిపోయిన ఆ గదిని సెర్చ్ చేయడం మొదలు పెడతారు. సరిగ్గా అప్పుడే అతనికి ఒక ఉత్తరం దొరుకుతుంది. నిజానికి ఆ ఉత్తరం శిబు సోమన్ కి రాసి ఉంటాడు. దాంతో ఆ లెటర్ ని క్లియర్ గా పరీక్షించగా ఆ లెటర్ లో శిబు అడ్రస్ కూడా దొరుకుతుంది. దాంతో అవరాచన్ వెంటనే అడ్రస్ కి బయలుదేరతాడు. మరో పక్క సుకుమారన్ తంగంకి తెలియకుండా తను దాచిపెట్టిన 2500 దొంగిలిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మాస్టర్ తంగంతో సమయం గడపడానికి అక్కడికి వచ్చి తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ ని ఒక కిటికీ దగ్గర పెట్టి తంగంతో బిజీగా ఉంటాడు. అదే సమయం అనుకున్న నాగేంద్రన్ వెంటనే ఆ చైన్ ని తీసుకుని తంగం కోసమని కాస్త డబ్బు అక్కడ ఉంచి తన బ్యాగ్ ని తీసుకుని అప్పుడే అక్కడికి వచ్చిన సోమన్ తో కలిసి అక్కడి నుంచి కూడా పారిపోతాడు. సరిగ్గా అక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అలా 6వ ఎపిసోడ్ లో అక్కడి నుంచి పారిపోతూ నాగేంద్రన్ ఇంకా సోమన్ ఒక ఓడరేవుకు చేరుకుంటారు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక పడవ వస్తుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే నాగేంద్రన్ వెంటనే ఆ పడవలోకి ఎక్కబోతూ ఉండగా అదే పడవ నుంచి అవరాచన్ కిందకి దిగుతాడు. అంతేకాదు అవరాచన్ నాగేంద్రన్ ఇంకా సోమన్ని చూసేస్తాడు. దాంతో వీళ్ళిద్దరూ అవరాచన్ నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటారు. దాంతో అవరాచన్ వీళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని పట్టుకుంటాడు. దాంతో వీళ్ళిద్దరూ అవరాచన్ ని కొట్టి తోసేసి అక్కడి నుంచి పారిపోతారు. కానీ అవరాచన్ దగ్గర సోమన్ బ్యాగ్ ఉండిపోతుంది. అలా పారిపోతూ తప్పించుకున్న నాగేంద్రన్ ఇంకా సోమన్ ఒక కాలువ దగ్గరికి చేరుకుని ఆయాసంగా ఉన్న నాగేంద్రన్ సోమన్ తో, వాడికి అన్ని తెలిసిపోయినాయి, ఇక వాడు మనల్ని బతకనివ్వడు, మన జీవితం నాశనం అయిపోయినట్టే అని చెప్పి కాలువలోకి దూకబోతూ ఉండగా సోమన్ నాగేంద్రన్ ని చూసి, నువ్వలా భయపడకు, నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు కువైట్ వెళ్లి సెటిల్ అవుతావు, ఇదే చివరిసారి, ఈ పని చేస్తే గనక నువ్వు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తావు అని చెప్తాడు. సరిగ్గా ఇదే సీన్ తో సిరీస్ మొదలైంది. దాంతో నాగేంద్రన్ ఇంకా
సోమన్ కలిసి వెంటనే అక్కడి నుంచి పళని చేరుకుంటారు. అక్కడికి వెళ్లి సోమన్ తన ఫ్రెండ్ అయినటువంటి వంగముడిని కలుస్తారు. అప్పుడు ఆ వంగముడి సోమన్ ని చూసి ఆ అమ్మాయి తండ్రికి క్యాన్సర్ ఉంది, తన తొందరలోనే చనిపోతాడు, తన కూతురు మౌలి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, తను మీరు ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నాడు, తన నాన్నకి క్యాన్సర్ అనే విషయం ఆ మౌలికి తెలియదు, మీరు కూడా చెప్పొద్దు అని అనడంతో ఆ మాటలన్నీ విన్న నాగేంద్రన్ మనం ఇప్పటి వరకు తప్పు మీద తప్పు చేసుకుంటూ వస్తున్నాం అని తన మనసులో తనే బాధపడుతూ ఉంటాడు. మరో పక్క నాగేంద్రన్ ఇంకా సోమన్ కలిసి మౌలి ఇంటికి చేరుకొని తనతో పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకుంటారు. మరో పక్క అవరాచన్ దగ్గర ఉన్న సోమన్ బ్యాగ్ లో తను వెతుకుతూ ఉండగా ఒక ఫోటో దొరుకుతుంది. అంతేకాదు ఆ ఫోటో వెనకాల స్టాంప్ ఉంటుంది, అందులో పళని అని ఉండడంతో అవరాచన్ వెంటనే పళనికి బయలుదేరతాడు. ఆ రోజు నాగేంద్రన్ ఇంకా సోమన్ మందు తాగుతూ ఉండగా నాగేంద్రన్ తన ఫ్రెండ్ ని చూసి నా మనసు నాకు ముందు నుంచే మనం తప్పు చేస్తున్నామని చెప్తూనే ఉంది, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మొదటి అమ్మాయి ఏమో తెలివి తక్కువది, రెండో అమ్మాయి ఒక హంతకురాలు, మూడో అమ్మాయి ఏమో ప్రెగ్నెంట్, ఇలా నువ్వు చెప్పినందువల్ల వాళ్ళందరినీ నేను పెళ్లి చేసుకున్నాను, కానీ అమ్మాయి మాత్రం చాలా ఇన్నోసెంట్ గా ఉంది, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అని అంటాడు. అది విన్న సోమన్ నాగేంద్రన్ ని చూసి ఈ ఒక్క పెళ్లి చేసుకో, వచ్చిన డబ్బులతో నువ్వు విదేశాలకు వెళ్ళొచ్చు, ఎంతో కొంత డబ్బు మిగిలితే నేను దాంతో ఏదో ఒక రకంగా ఎక్కడో అక్కడో జీవిస్తాను, నేను నీ కోసం ఇదంతా చేస్తున్నాను, నేను ఇప్పుడు తిరిగి ఊరికి కూడా వెళ్ళలేను అని చెప్తాడు. దాంతో అది విన్న నాగేంద్రన్ ఆ మౌలితో పెళ్లికి సిద్ధపడతాడు. ఆ తర్వాత రోజు మౌలికి నాగేంద్రన్ తో అమ్మవారి గుడిలో పెళ్లి జరుగుతుంది. ఆ రోజు రాత్రి నాగేంద్రన్ సోమన్ తో కలిసి మందు తాగి నేను చాలా తప్పులు చేశానని బాధపడుతూ ఉంటాడు. అది విన్న సోమన్ మాత్రం నీకు మంతెక్కువైంది, నువ్వు వెళ్లి లోపల పడుకో అని చెప్తాడు. అలా నాగేంద్రన్ గదిలోకి వెళ్ళగా అక్కడ మౌలి నాగేంద్రన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దాంతో మౌలి వెంటనే ఒక నగల బాక్స్ ని తీసుకుని వచ్చి నాగేంద్రన్ కి ఇచ్చి తన కాళ్ళ మీద పడి ఇది నాన్నగారు మీకు ఇవ్వమన్నారు అని చెప్తుంది. అప్పుడు నాగేంద్రన్ చాలా బాధపడుతూ నేను దీనికి అర్హుణ్ణి కాదు, నేను ఒక మోసగాణ్ణి అంటూ ఇప్పటి వరకు తను చేసిన తప్పులన్నీ తనకి చెప్పేస్తాడు. అదంతా విన్న మౌలి మనసు ఒక్కసారిగా విరిగిపోతుంది, తను చాలా బాధపడుతుంది. ఆ తర్వాత కాసేపటికి మౌలి నాగేంద్రన్ ని చూసి నువ్వు అందరినీ మోసం చేసిన విధంగానే నన్ను మోసం చేయొచ్చు కదా, నాకెందుకు నిజాలన్నీ చెప్పావు అని అడగగా అది విన్న నాగేంద్రన్ ఏమో నాకు తెలియదు అని చెప్తాడు. అప్పుడు వెంటనే మౌలి నాగేంద్రన్ ని చూసి నీకు నేను నచ్చానా అని అడుగుతుంది. అప్పుడు నాగేంద్రన్ అవును అన్నట్టుగానే మౌలిని చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు మౌలి తనని చూసి మా నాన్న త్వరలోనే చనిపోబోతున్నారని నాకు తెలుసు, అందుకే మా నాన్న నాకు ఇంత తొందరగా పెళ్లి చేశారు, కానీ ఇప్పుడేమో ఇలా జరిగింది, ఇదే విషయం మా నాన్నకి తెలిస్తే ఆయన ఇంకా త్వరగా చనిపోయే ఛాన్స్ ఉంది అని బాధపడుతూ మౌలి నాగేంద్రన్ ని చూసి జరిగిందంతా మర్చిపోయి నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నాకు అబద్ధం చెప్పకుండా ఉండి నన్ను మోసం చేయకుండా ఉంటాను అంటే నేను నిన్ను క్షమిస్తాను, ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి ఎవరికంటా పడకుండా మనం అక్కడ జీవిద్దాం, కానీ నువ్వు నన్ను జీవితంలో ఎప్పుడు మోసం చేయనని నాకు మాట ఇవ్వు. దాంతో నాగేంద్రన్ మౌలికి నేనెప్పుడు నిన్ను మోసం చేయను అని ప్రమాణం చేస్తాడు. అది విన్న మౌలి నాగేంద్రన్ ని చూసి నువ్వు గనక మాట తప్పితే ఈ మౌలి ఇక నీకుండదు అని చెప్పి వెంటనే నాగేంద్రాన్ని హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం నాగేంద్రన్ నిద్రలేచి చూసేసరికి అక్కడ మౌలి కనిపించదు. దాంతో తను బయటికి వచ్చి చూడగా అక్కడ ఉండాల్సిన మౌలి వాళ్ళ నాన్న కానీ తన ఫ్రెండ్ సోమన్ కానీ ఎవ్వరూ కనిపించరు. దాంతో తను గదిలోకి వెళ్లి మౌలి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బంగారు బాక్స్ ను ఓపెన్ చేయగా అక్కడ ఉండాల్సిన బంగారం ఇంకా డబ్బు ఏవీ ఉండవు, కేవలం చిల్లర మాత్రమే ఉంటుంది. దాంతో తనకు అనుమానం వచ్చి వెంటనే తన దగ్గర ఉన్న ట్రంక్ పెట్టిన ఓపెన్ చేసి చూడగా అందరూ ఇప్పటి వరకు తను అంతమందిని మోసం చేసి సంపాదించిన డబ్బు కూడా కనిపించదు. దాంతో నాగేంద్రన్ తను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు పోయినట్లుగా చాలా బాధపడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో లిల్లీ కుట్టి బ్రదర్ అవరాచన్ అక్కడికి చేరుకుని నాగేంద్రన్ కి ఒక ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోలో తన ఫ్రెండ్ సోమన్ కి ఇంకా మౌలికి పెళ్లి జరిగినట్లుగా ఉంటుంది. అంతేకాకుండా అవరాచన్ నాగేంద్రన్ ని చూసి సోమన్ ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, తనకి ఈ ఊర్లో చాలా మంది తెలుసు, అంతేకాదు వాళ్ళందరూ ఈ ఊరు వదిలి వెళ్లిపోవడం చాలా మంది చూశారు, ఈ ఇల్లు కూడా వాళ్ళు అద్దెకి తీసుకున్నారు, అంతేకాదు ఆ మౌలి తండ్రికి క్యాన్సర్ అనేది కూడా అబద్ధమే అని చెప్తాడు. ఆ తర్వాత ఆఫీసర్ అవరాచన్ నాగేంద్రన్ ని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి ఇదే కదా నీ ఇల్లు అని అంటాడు. అప్పుడు నాగేంద్రన్ అతన్ని చూసి మీరిప్పుడు నన్ను జైల్లో పెట్టరా అని అడుగుతాడు. అప్పుడు ఆఫీసర్ అవరాచన్ తనని చూసి ఖచ్చితంగా జైల్లో అయితే వేస్తాను, కానీ ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళు అని అంటాడు. దాంతో నాగేంద్రన్ తన ఇంటికి వెళ్తూ ఉండగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాగేంద్రన్ ని చూసి నవ్వుతూ ఉంటారు. దాంతో తను చాలా సిగ్గుపడుతూ తన ఇంటికి చేరుకుంటాడు. దాంతో నాగేంద్రన్ వాళ్ళమ్మ తన ఇంటికి రావడం చూసి తనని తిట్టి లోపలికి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో నాగేంద్రన్ మొదటి భార్య అయినటువంటి జానకి అక్కడికి వచ్చి నాగేంద్రన్ ని చూస్తూ ఉండిపోతుంది. తనను చూసిన నాగేంద్రన్ తను తప్పు చేశాను అని చెప్పి తలదించుకుంటాడు. సరిగ్గా అప్పుడే నాగేంద్రన్ కి ఎవరో వాంతులు చేసుకుంటున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది. దాంతో తను తలపైకెత్తి చూసి షాక్ అయిపోతాడు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు నాగేంద్రన్ ఎంతమందినైతే పేర్లు మార్చుకుని మోసం చేశారో వారందరూ కూడా నాగేంద్రన్ ఇంటిలోనే తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే జానకి, లిల్లీ కుట్టి, లైలా సుల్తానా, సావిత్రి ఇంకా తంగం, ఇలా అందరూ నాగేంద్రన్ ఇంటికి చేరుకుని తన కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అలా వాళ్ళందరినీ చూసిన నాగేంద్రన్ షాక్ అయిపోగా సరిగ్గా అప్పుడే నాగేంద్రన్స్ హనీమూన్ అనే ఎండ్ కార్డ్ పడుతుంది. సరిగ్గా అక్కడితో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది.
ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ సిరీస్ హాట్ స్టార్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.